ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అదే ఆడపిల్లలను కనాల్సిన టైం వస్తే కొంతమంది ఆలోచిస్తారు, మరికొంతమంది అసలు కనకూడదనే డెసిషన్కి వస్తారు. అలా కొంతమంది ఎదవలు తీసుకున్న డెసిషన్ వల్ల రేపు పొద్దున్న అబ్బాయిలు పెళ్ళాక ఎలాంటి బాధలు పడతారో చూపించడం మా కెతకెతలు తీయ. చిలిపికాకి ముస్తాబయింది, ఒక చిలిపికాకి హుషారయింది. రాళ్లతో జారుని నింపుతూ పోతూ అది అలసిపోతూ అరయే నమనమనమనంలా అరసర్రున వచ్చేరో సుర్మని తాగెరో సుర్మనిందిరో. తెలిసిందా చంటి, స్ప్రైట్ తీరుస్తుంది దాహం, మిగతావి దండాగా. స్వామి వినాయక విన్ను, నాకు అది విను. ఈ రోజుతో నాకు 23 ఏళ్ళు నిండాయి. మా ఏరియాలో 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు పెళ్ళై పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. నాకు పెళ్ళి కాదు కదా, శోభనం కూడా అవ్వలేదు. అంటే ఈ రోజుల్లో ముందు శోభనమే తర్వాత పెళ్ళి అవుతుంది అనుకో. నా కోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది, ఇక్కడ ఉండే ఉంటుంది. దానికి ఒక బొమ్మ కొట్టి అర్జున్ గడు పంపిస్తామే. వెయిటింగ్ ఇక్కడ నీగ్రదైనా పర్లేదు, నెల తిరక్కుని మంది పెళ్ళి పిల్ల చూసామే ప్లీజా. ఏం చేస్తున్నాడు వీడు? రా ఏం చేస్తున్నావు? ఇంకే చేస్తాను రా. వారిని షూ పాలిష్ కొడుతున్నావా? ఆయన ఇడికని తేజట్లు ఎక్కడ ఉన్నాలే. నానేడి ఈ వయసులో ఇంకెక్కడ ఉంటారా? స్విమ్మింగ్ పూల్ లో పెట్టుకొని తడుపుకుంటున్నారా కాళ్ళు. కాలా రే పద, నా అందరికి వెళ్దాం. ఈరోజు ఎలాగైనా సార్ నా పెళ్లి గురించి తేల్చుకోవాలి. పద. సరే పద. నేటి వార్తలు. పెట్రోల్పై 100 రూపాయలు తగ్గింపు. లీటర్ పెట్రోలు 1116. బాగా చీప్ అయిపోయింది. కేజీ చికెను 2000 రూపాయలు. ఉల్లిపాయల కన్నా తక్కువే. సర్లే కానీ సినిమాలు ఏం ఆడుతున్నాయి? పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ హీరోగా ధూమ్ 10 రిలీజుకు సిద్ధంగా ఉంది. బడ్జెట్ అంతే ఏంటి? 2000 కోట్లా? ఇలాంటి లో బడ్జెట్ సినిమాలని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకురా అలా అరుస్తా? పిలిస్తే పలకలేదని అరిచన్. ఎవడి ఆంబోత్ని ఎక్కడ కట్టాడు? ఆంబోత్ కాదురా, మన పంతులు గారు. సారీ అండి, బ్యాక్ నుంచి బఫెలో అనుకున్నాను. వీళ్ళిద్దరూ మా అబ్బాయిలండి. నాన్న ముందా కన్నుకొట్టి ఆట ఆపు నాన్న. అదేం వీక్నెస్ అండి? వయసులో ఉన్నప్పుడు ప్రతి అమ్మాయికి కన్ను కొట్టేవాడు, అది ఇప్పుడు అలవాటు అయిపోయింది. నీది కొట్టుకునే వయసు కాదు నాన్న అంటే వెండే. నానా నాకు అర్జెంట్ పెళ్లి కాల్. మావాడొకడు పెళ్ళంటే చాలండి, పడుకుంది కూడా లేచిపోతుందండి. ఏమిటండి? వెంట్రుకలండి. అయినా పెద్దోడుంటుండగా అప్పుడే నీకు పెళ్ళంట్రా? ఏంటి అప్పుడే పెళ్ళా? నాకు 23 ఏళ్ళు. ఇక్కడ 100 మంది అబ్బాయిలకి 20 మంది అమ్మాయిలు ఉంటున్నారు. అమ్మాయిలు లేక చచ్చిపోతున్నాం. వీడికి పెళ్లిమే కోరికలు ఎందుకు కలవో నాకు తెలియదు. నీ పని బాగుంది. 20 ఏళ్ళకి పెళ్ళి అయింది, 22 ఏళ్ళకి మమ్మల్ని కన్నావు. అప్పటి నుంచి ప్రతి అడ్డమైన దాన్ని తిన్నావు. ఈ సందులో ఏం మైండ్ ట్రై చేద్దాం అన్నా, అది నాకు అక్కో చెల్లి అవుతుంది. నీ గ్రోత్ అలా ఉందా మరి? సినిమాలు వెళ్ళడం మానేసాను, హీరోయిన్లు అందంగా కనబడుతున్నారని. ట్రైన్ సాంగ్ వస్తే చాలు లోపల ఫుల్ తడిసిపోతుంది మనసు. నువ్వే చెప్పినా రోజు మ్యాగజైన్లు పట్టుకొని బాత్రూమ్కి వెళ్తాం. మాకు వేరే ఆల్టర్నేట్స్ లేవా? అందుకే నాకు అర్జున్ పెళ్ళికాలి. మరి నీ సంగతి ఏమిట్రా? నాకు అప్పుడే పెళ్ళింది నాన్న. నీకెప్పటికి అవతలేరా? పంతులు గారు, మా వాడికి మంచి సంబంధం చూడండి. కట్నం ఎంత ఇచ్చుకుంటా రేటి? ఏదో మా స్థాయికి తగ్గట్టుగా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఒక 50 కోట్లు ఇవ్వగలం. బాబునైతే వెయిటింగ్ లిస్ట్లో పెట్టాను. 3 రోజుల్లో మంచి పెళ్లి చూపులు వస్తాయి. అప్పుడు చెప్తానులేండి. లేదు నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలా? ఆగండి, అయితే తత్కాల్లో చూసి చెప్తాను. ఏంటన్నా ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నాడు ఏంటాడు? రేయ్ అమ్మాయిలు దొరకట్లేదురా, కాంపిటీషన్ అలా ఉంది. మీ వాడు చాలా లక్కీ అండి, గంటలో పెళ్లి చూపులు ఉన్నాయి. వాళ్ళు వస్తున్నారట, రెడీ అవ్వండి. అలాగే. ఒకప్పుడు పెళ్లి చూపులంటే
ఆ అబ్బాయిలు వెళ్ళేవారు. మరి ఇప్పుడు ఆ అమ్మాయిలు వస్తున్నారు. నిజమేనండి ఓయ్. అయినా నువ్వేంట్రా జీన్ ప్యాంట్ వేసుకుని అవుట్డేటెడ్గా వెళ్ళి షార్ట్స్ వేసుకునిరా, అప్డేట్ అవరా. సరే నాన్న. బావగారు పెళ్లి చూపుల్లో అమ్మాయి ఏదండి? ఆపుదీనా అమ్మ, ఇది పెళ్లి కూతురా జబర్దస్త్ ప్రోగ్రాంలో యాంకరా? అయినా ఎంట్రన్స్ సాంగ్ ఏంటండి, కెచ్చాలిగా. అలా కూర్చో. బావగారు గట్టిగా తినేసొచ్చారు కదా. బావగారు మర్యాదలకే కేకా. మర్యాదలా బొక్క, ఇంట్లో ఏం వండలేదు. సరి కూర్చోరా. ఏనన్నా బిట్ కనబడుతుంది ఏంటి? అయ్యే అమ్మాయి మొహం చూసారా ఎంత సాంప్రదాయబద్ధంగా ఉందో? నాన్న నా ముఖం చూస్తున్నా. నువ్వేం చూస్తున్నారా? అంటే చేతిలో ఫోన్ ఉంది కదా, చూస్తున్నాను. నోరు మూసుకొని అమ్మాయి మొహం చూడరా. సరే నానా, నాకు అమ్మాయి నచ్చలేదు, ఇంక అమ్మాయిని చూద్దాం. ఇంకో అమ్మాయిని చూద్దామా? అయితే మొన్నే పుట్టిందిరా ఒక అమ్మాయి, పెద్ద అయ్యాక వెళ్ళి చూద్దాం. పద. వద్దు చూద్దాం చూద్దాం. నచ్చింది అమ్మాయి, బాగుంది. బాగుందా? బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇదిగో అమ్మాయి, వీడే పెళ్లి కొడుకు. నచ్చాడా? నాకు ఇద్దరూ నచ్చారు, కానీ ఒక్కరినే పెళ్లి చేసుకుంటాను. అదేంటి ఏట్రా బాబు? అదేలాగా? ఏముంది, నేను ఇద్దరిని 5 క్వశ్చన్స్ వేస్తాను, ఎవరు కరెక్ట్గా చెప్తే వాళ్ళే విన్నారు. ఇది పెళ్లి చూపులా గట్టడి ప్రోగ్రామ్ కాంటెస్టా? వినరంటుందేంటి? సరే బావగారు చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. మీరు చెప్పండి, నేను కదా నేను ఉంటాను. మాయగారు మీరు కూడా రండి. చూసా ఎంత సపోర్ట్ ఉంది నాకు. ఫస్ట్ క్వశ్చన్, మీరు పెళ్ళెందుకు చేసుకుందాం అనుకుంటున్నారు? ఇంకెందుకు, ఫస్ట్ హ్యాండ్ కోసం. తప్పినట్టన్నా. మరి మీరు? ఒకరితో ఫీలింగ్ షేర్ చేసుకుందామని, లైఫ్ లాంగ్ నేను ఉన్నానని తనకి నమ్మకం కలగడానికి, అందుకే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. బావగారు ఏం చెప్పారు బావగారు? మీ వెనకాల నన్ను చెప్పండి, మీరే కావాలి. ఇప్పుడు నేను బాగున్నా కదరా, గబ్బులి మోకం కూడా. నెక్స్ట్, మీరు రోజుకి ఎన్ని షాట్స్ వేస్తారు? ఏమంటుంది ఇది? ఓహో, 1. మరి మీరు? 2, పొద్దున 1, నైట్ 1. గొప్పోడు రా బాబు. ఒక అమ్మాయికి 2 లేక అంతకన్నా ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఆ అమ్మాయి పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇంకేముంది, అది పెద్ద చెప్పండి. అంటే బోరుకొచ్చిన బండి అని అర్థం. చెప్పరా? తన మనసుకి ఇంకా నచ్చేవాడు దొరకలేదని, తన్ని సాటిస్ఫై చేసేవాడి కోసం ఎదుగుతుందని అర్థం. నువ్వు టీవీ సీరియల్ యాక్ట్ చేస్తావురా, పిండేస్తున్నావు సెంటిమెంట్. నాకు మీరు నచ్చారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. మంచి అల్లుడు దొరికావు, కంగ్రాట్స్. బాబు ఇంక 2 క్వశ్చన్లు ఉన్నారా బాబు? బావగారు కంగ్రాట్స్ అండి. దీనికి పెళ్లి చూపులు నాతోని పెళ్లి ఆడుతున్నా. మీ అమ్మాయిలు అందరూ ఇంతే, నాకు బాగా తెలుసు. మీ అబ్బాయిల గురించి నాకు తెలుసు, మీరు చాక్లెట్ చూపించి కేక్ అడిగే టైప్. తప్పు నీది కాదు, మీది. నిజం మీదే. ఒకప్పుడు అమ్మాయిని కనండి అంటే మీరు తొబలే. ఇప్పుడు మగాడికి పెళ్లి చేసినా ఇంకా మగాళ్ళు మిగిలిపోతున్నారు అక్కడ. అందుకే అన్నమాటిని అమ్మాయిలు కనండి, ఫ్యూచర్లో మీ పిల్లలకి పెళ్ళి అవుతాయి.